ఓట్ల ప్రచారంలో ఊకెనే ఊళ్ళు తిరుక్కుంటా ప్రచార రథాలు ఎక్కి చేతులు ఊపుకుంటా పోతే అయిపోతుందా? పబ్లిక్ ఉన్న తిప్పలేంది అవి తీరుస్తానికి ఏం చేస్తారో చెప్పుకోవాలి. అట్లనే అవతల పార్టీ పనులను ఎట్లా లాపరవా చేసిందో ఎరక చేయాలి. 2 నెలల కాంచెల్లి పెద్దపల్లిలో గదే పనులున్నాడు కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సారు. కార్మికులను కలుసుడు, కామ్రేడ్లతో మీటింగులు పెట్టుడు, బైక్ ర్యాలీలు తీసుడు, పబ్లిక్ తిప్పలు అరుచుకునుడు గిట్లా నడుస్తుందబ్బా పెద్దపల్లిలో వంశీ సార్ ప్రచారం. మంచిర్యాలలో ఎమ్మెల్యేలు వివేక్ సారు, ప్రేమ్సాగర్ రావు సారు, ఎమ్మెల్సీ వెంకటన్నలతో కలిసి బైక్ ర్యాలీ తీసిండ్రు జోరుగా. గోదావరి కన్ల కామ్రేడ్లంతా చెయ్యికి చేయి కొట్టిండ్రు. మోడీ ఏమో ధనవంతుల కోసం పనిచేస్తున్నారు. ఆడోళ్లకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లకు 0 కరెంటు బిల్లులతోటి ఎంత ఫాయిదా అవుతున్నది ఎరక చేసిండ్రు లీడర్లంతా. కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, రాహుల్ గాంధీ సార్ ను ప్రధానమంత్రిని చేయాలని ఆవాజ్ ఇచ్చిండ్రు. 13వ తారీఖు ఈవీఎం బాక్స్ మీద నంబర్ 3 ఉన్నది బ్రదర్స్ నంబరు. మీరందరూ కొట్టుడికి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి కుర్చీ కూడా షేక్ కావాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. ఇక రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సార్ కార్మికులు, సఫాయి వాళ్ళ అందరినీ కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని కోరితే, కడమ ఎమ్మెల్యేలు బెల్లంపల్లిలో వినోద్ సారు, ధర్మపూర్లో లక్ష్మణ్ సారు, పెద్దపల్లిలో విజయ రమణారావు సారు ఇట్లా ఎవ్వల నియోజకవర్గం వాళ్ళు రువ్వడి చూపిస్తున్నారు.